హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి, నిన్నటి నైట్. సో మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ 5 to నైట్ 9:30 వరకు వస్తున్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, ఇన్విజిలేషన్ పడితే అటు లేట్ అవుతుంది. సో తను వచ్చేసరికి కుక్ చేద్దామని రైస్ అండ్ దొండకాయ కర్రీ ఆమ్లెట్ వేద్దామని అనుకుంటున్నా. సో రైస్ పక్కన పెట్టేసిన, నెక్స్ట్ దొండకాయ కర్రీ చేస్తున్నాను. నార్మల్గానే ఫ్రై చేస్తున్నా. అండ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా సమ్ అదర్ పీపుల్స్కి తొందరగా రీచ్ అవుతుంది ఆ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ చూడండి, నేను కర్రీ వండుతున్నాను. సో వీడియో వస్తుందా లేదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. సో దొండకాయ కర్రీ ఫ్రై అనమాట, నార్మల్గా ఆనియన్స్ ఏం వేయలేదు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, మీ డిన్నర్ అంతా అయిపోయిందా నైట్? సో నైట్ ఇప్పుడు డిన్నర్ టైం అండి, 9:30 ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఈ వ్లాగ్ మాత్రం మార్నింగ్ వస్తుంది మీకు. అండ్ ఒక సైడ్ రైస్ పెట్టేసి ఇంకో సైడ్ కర్రీ అండ్ ఎగ్స్ ఆమ్లెట్ వేయాలి అని చెప్పి చెప్తున్నాను మీకు. నాది కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, జలుబు అయిందండి. సో ఇప్పుడు మెయిన్గా ఆమ్లెట్ అనే టాస్క్. చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో కొంచెం లిటిల్ బిట్ పించ్ ఆఫ్ పసుపు అండ్ జీరా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ కారం, ధనియాల పొడి, ఇదంతా వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇట్లా అన్నమాట మిక్స్ చేయాలి. యాక్చువల్గా డిజైన్స్ అన్నీ పెట్టొచ్చండి, మీకు బోర్ కొడుతుంది అని చెప్పి ఈ వ్లాగ్తో పాటు డిజైన్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపిద్దామని చేస్తుంది అనమాట ఈ వ్లాగ్. యాక్చువల్లీ కొంచెం వాటర్ ఎందుకు వేసానంటే, దాంట్లో కారం ఉప్పు అవన్నీ వేసాం కదా, ఎగ్ వేసినప్పుడు బీట్ చేసేటప్పుడు ఎక్కడిదక్కడ కారం అలాగే ఉంటుంది. కొంచెం వాటర్ వేస్తే మొత్తం ఆనియన్స్ అదంతా కలిసిపోతుంది అనమాట ఈక్వల్గా. అంటే మీద మీద కారం ఉండకుండా కలిసిపోతుంది. ఇందులో 4 eggs వేసాను. 4 eggs వేసేసి ఇప్పుడు బీట్ చేస్తాను. ఆ ఫోక్ స్పూన్ తోటి బీట్ చేస్తే మంచిగా వస్తుంది, అందుకో ఫోక్ స్పూన్ తోటి బీట్ చేస్తున్నాను అనమాట. మెయిన్గా ఏంటంటే ఆమ్లెట్ వేసేటప్పుడు ఆమ్లెట్ బాగానే వేస్తాం, కాకపోతే దాన్ని తిప్పేటప్పుడు పెద్ద టాస్క్ అండి. మా ఇంట్లో 4 members ఉన్నారు కాబట్టి 4 eggs వేసాను. చూస్తున్నా ఆమ్లెట్ కూడా చూపిస్తుంది అని అనకండి, మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి మీకు ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ చూపిస్తే బోర్ కొడుతుంది, చూడాలని ఇంటెన్షన్ ఉండదు. అందుకోసమే ఫస్ట్ ఇది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డిజైన్స్ చూపిస్తాను ఈ వీడియోలోనే. అండ్ ప్యాన్ పెట్టుకున్నాను. నాకు ఒక అలవాటు ఉందండి, ఎప్పుడైనా గిన్నెలు కడిగేసిన తర్వాత అలాగే బోర్లు ఇచ్చుకుంటాం, సదరేసుకున్న తర్వాత మళ్ళీ మనం గిన్నెలు తీసేటప్పుడు, ప్యాన్ అయినా ఏదైనా ప్లేట్ తీసేటప్పుడు వాటర్తో వాష్ చేసుకోవడం నాకు అలవాటు. సో అందుకే ఇందాక ఆ పెనం మీద వాటర్ ఉంది, నాకు ఏదైనా ఫస్ట్ అది అలవాటు అండి. హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, ప్రతిదీ ఏదైనా ముట్టుకున్నా ఏదైనా ప్లేట్ తీసినా ఫస్ట్ కడగాలి, ఎందుకంటే దాని మీద డస్ట్ పడి ఉంటుంది. సో ప్యాన్ వేడైపోయాక ఒక స్పూన్ ఆయిల్ వేసినాక అది వేడైందా లేదా అని చెప్పి చూస్తుంది అనమాట. చూసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ బీట్ చేసిన ఎగ్స్ని మొత్తం ప్యాన్ మీద వేసిన తర్వాత ఏంటి అంటే ఒక్క సైడ్ అక్కడే ఉండిపోతుంది, ఈక్వల్గా మనం చేసుకోవాలి అదంతా ఆమ్లెట్ని. దీంట్లో ఆనియన్స్, ఇంకా దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు అండ్ ఉల్లాకు వేసుకోవచ్చు, కరివేపాకు. నా దగ్గర ఏమైతే ప్రస్తుతానికి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవే వేసుకుంటున్నాను.
పాపం అండి, మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళేసి నైట్ వచ్చేస్తున్నారు. సరిగ్గా ఫుడ్ తినట్లేదు, బయటనే తింటున్నారు మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్. అంత ఎర్లీగా 5 o'clock కదా, 5 o'clockకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి తను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే ఆమ్లెట్ని తిప్పడం పెద్ద టాస్క్ అనమాట. అక్కడ ముందు అతుక్కుందా లేదా అని చెప్పి సైడ్స్ నుంచి చూస్తున్నాను. మెయిన్గా అయితే అతుక్కోలేదు ఆమ్లెట్కి. అతుక్కోవడం కూడా ఎందుకే అతుక్కుంటుంది అంటే యాక్చువల్గా పెనం కాలక ముందుకు, ఆయిల్ కాలక ముందుకు ఆమ్లెట్ చేసిన బీట్ చేసిన అది ఎగ్స్ ఉంటాయి కదా, అది వేస్తారనమాట ఆయిల్ కాగక ముందుకు, అందుకే అతుక్కుంటుంది. సో డన్ అండి, మొత్తానికి అయితే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తున్నాను. ఇవాళ బ్లౌజెస్ అండి, ఎంబ్రాయిడరీ వేసినవి ఆల్రెడీ దీని మీద. సో శారీ వచ్చేసి మొత్తం ఎల్లో, ఇది కొత్తగా వచ్చిన డిజైన్ అండి. ఇది మాత్రం స్టిచ్ చేస్తే హైలైట్గా ఉంటుంది. నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ మళ్ళీ చూపిస్తాను మీకు. అండ్ చూస్తున్నారు కదా, దాంట్లో శారీలో వచ్చేసి 2 కలర్సే ఉన్నాయి. అందుకోసమే నేను ఏం చేసిన అంటే ఆ లీవ్స్కి జరీ తీసుకొని లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ ఆ ఫ్లవర్స్ చుట్టూ మళ్ళీ ఇది గోల్డ్ జరీ వస్తుంది అనమాట. చూసారు కదా, ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం. అక్కడక్కడ బూటీస్ వస్తాయి అండ్ నెక్ చుట్టూ వస్తుంది. కట్ వర్క్ అండి, ఆ కట్ వర్క్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేయాలి. కొంచెంమంది ఏంటంటే కట్ వర్క్ పెట్టించుకుంటున్నారు, వేసుకుంటున్నారు, కాకపోతే రౌండ్ నెక్ కుట్టించుకుంటున్నారు. సో కట్ ఎలాగా ఉందో అలా కుట్టించుకుంటేనే దాని లుక్ వస్తుంది అనమాట. సో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ముందే చెప్పండి, నాకు ఇలా కుడతారు అంటేనే కుట్టండి, లేకపోతే వేరే దగ్గర ఇచ్చుకోండి. అండ్ హ్యాండ్స్కి మాత్రం 2 హ్యాండ్స్కి వేసేసాను. బార్డర్కి కొంచెం లైట్గా బార్డర్ వచ్చే వరకే వేసేసి మిగతా బూటీస్ ప్లెయిన్ దాని మీద వేసిన. అండ్ ఫ్రంట్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కదా మనకి, ఫ్రంట్ కూడా వేసాను అనమాట. ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఏంటి అంటే మనం సైజెస్ తగ్గించుకోవచ్చు. అండ్ 9 లెంత్ ఉంది అంటే 9 పెట్టుకోవచ్చు, 10 లెంత్ ఉంది నెక్ అంటే 10 పెట్టుకోవచ్చు. మన సైజెస్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు నెక్ సైజెస్ అనేవి. అండ్ చూసారు కదా, ఇవి దీని నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏదైతే నచ్చిందో ఆ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో అండి. ఇది మొత్తం మ్యాంగో కలర్ ఎల్లో, ఇది మ్యాంగో కలర్ ఎల్లోకి నావీ బ్లూ కలర్ అనమాట. ఇది కూడా స్టిచ్ చేస్తే ఆసమ్గా ఉంటుంది. అది చుట్టూ దాని ఫ్లవర్స్ చుట్టూ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ చుట్టూ జరీ వస్తుంది. అండ్ మగ్గంకి మించిపోయితే ఉంటుందండి. మగ్గం ఏంటి అంటే మనకు ఒకట్లాగానే అన్నీ వెళ్ళిపోతుంది, వాష్ చేసే కలర్ వెళ్ళిపోతుంది. ఇది మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీ బ్లౌజ్ చినిగేంతవరకు కాదు, మొత్తం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ వర్క్స్ అనేవి థ్రెడ్ వర్క్స్ చాలా లుక్ని ఇస్తుంది. దీని మీద వేసిన దానికంటే స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్నప్పుడు దాని లుక్కే వేరండి. అని చూసారు కదా, అలా అన్నమాట. ఇంకొకటి ఉందండి. సో పింక్ దాని మీద ఇది హంసలు అంటారు కదా, హంసలు, నెమలీలు కాదు హంసలు. అండ్ ఇది వచ్చేసి జర్రీ మాత్రం పక్కా యూజ్ చేస్తుంది. జర్రీ లుక్ వేస్తేనే బ్లౌజ్కి అందంగా ఉంటుంది. అండ్ కొంచెంమంది జర్రీ వద్దు అని అంటారు, కొంచెంమంది వేయమంటారు. వాళ్ళ చాయిస్ని బట్టి మనం వేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్, మొత్తం గ్రీనే ఉంది. పట్టు శారీ, ఉప్పాడ శారీ మనకి గ్రీన్ ఉంది. దాంట్లో గోల్డ్ ఒకటి, పింక్ ఒకటి, ఆ లీవ్స్ లాగా ఉన్నాయి కదా అదంతా గ్రీన్ వేసాను. అండ్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ 2 హ్యాండ్స్కి ఇక్కడ బూటీస్ వేసి అలా వేసాను. అండ్ ఫ్రంట్ ఆల్మోస్ట్ చూసారు కదా ఈ విధంగా. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ అండి, అందరూ వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా వీడియోస్ మీకు అందుతాయి ఎప్పుడైతే వీడియోస్ పెడతానో. లైక్ కూడా చేయండి. అండ్ ఇది వచ్చేసి శారీ అంతా నావీ బ్లూకి మొత్తం ఆల్ ఓవర్ రోజెస్ వర్క్ అనమాట. జర్రీ ఎక్కువ వేసాను ఇందులో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా, ఇది ఫ్రంట్ చూసారు కదా. అండ్ గోల్డ్
ఇంక్లూడింగ్ నావీ బ్లూ 2 కలర్సే మిక్స్ చేసిన ఇందులో ఏంటి అంటే ఫుల్ హ్యాండ్ వచ్చింది ఆప్షన్లో. కాకపోతే నేనేం చేస్తా అంటే ఆ ఫుల్ హ్యాండ్ని హాఫ్ హ్యాండ్సే కావాలి. ఇది యాక్చువల్గా నా బ్లౌజ్ అనమాట, హాఫ్ హ్యాండ్సే కావాలి. సో నేను ఆ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది నేను సెట్ చేసి హాఫ్ హ్యాండ్స్ మాత్రమే పెడతా. స్టిచ్చింగ్ చేసినాక చూపిస్తాను మీకు ఇది ఎలా ఉంటుందో. చూసారు కదా ఈ విధంగా. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ కోసం లైక్ మాత్రం తప్పకుండా చేయండి అండి. థ్యాంక్ యూ లాట్. అక్కడ మాట్లాడుతున్నాను కాకపోతే నాకు డిస్టర్బెన్స్ ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూసారు కదా ఈ విధంగా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ లాట్. Bye.